సో, ఈ వీడియోకొచ్చేసి కొంచెం సీరియస్‌గానే మాట్లాడతా. ఎందుకంటే, మన ఇప్పుడు 'ఎన్టీఆర్' ఫ్యాన్స్‌కి కొంచెం ఇట్లా చేసినాడు గదా! అది కొంతమందికి తెలీదనమాట ఇంగ. ఏం చేసినాడనేది గూడా తెలదు. కొంచెం ఇప్పుడు ఆన్‌లైన్ సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళకి ఇట్లా జరిగింది అనేది కొంచెం అర్థమైపోతది. కొంతమంది ఇంగ సోషల్ మీడియాలో ఎక్కువ చూడకుండా ఓన్లీ యూట్యూబర్స్ ఉంటారు గదా! సో, ఇట్లా అన్నాడనమాట. ఒక డైరెక్టర్ వచ్చేసి ఇట్లా ఒక మ్యానరిజంని ఎగతాళి చేసినట్టు ఇట్లా అన్నాడు. ఆ క్లిప్ పెడతాను ఫస్టు. మన 'ఎన్టీఆర్' అన్నని ఏమన్నాడు ఈ డైరెక్టరు అనేది ఒక క్లిప్ వదులుతా. అది జూడండి ఫస్ట్. యాక్చువల్‌గా ఏంటంటే కాళ్ళు ఎగరేసుకుంటారు ఇట్లా ఇట్లా చెప్పలేము. అయన్నీ ఏంటంటే ఈ ఈ ఈ కటౌట్‌కి చాలా చిన్న మాటలు అయిపోతాయి అవి. చూసినారు గదా! ఈ క్లిప్పు మన 'ఎన్టీఆర్' అన్న ఎట్లా వాడతాడు? ఏ మేనరిజంతోని ఎట్లా వాడతాడు? స్పీచ్ ఇస్తున్నప్పుడు కాలెత్తేసి ఇట్లా అని డైలాగ్ చెప్తాడు. అది గూడా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అందరికీ వార్ 2 ఏమవుద్దో తెలియదేమో. ఇది మ్యాటరు. ఇప్పుడు ఈ మేనరిజం ఎవరిది? మన 'ఎన్టీఆర్' అన్నదే గదా! దీన్ని పట్టుకొని ఏమంటాడు డైరెక్టర్ మూర్తి? అసలు మైండ్ ఉందో, లేదో అనేదే ఆయనకి అర్థం కాకుంది. నేను ఇంతకు ముందుకి ఒక వీడియో చేసినా. నాకు మళ్ళా చేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చేసి లైకులొచ్చేసి 1,00,000 దాటింటాయి. కామెంట్‌లు 150కి దగ్గరలో పోతుంది కామెంట్‌లు. దాంట్లో కామెంట్‌లో మొత్తం చూస్తే జై ఎన్టీఆర్, ఒరేయ్! నీకు తెలివుందా? లేదా? అని ఇట్లా తిడుతూనే ఉన్నారనమాట కామెంట్‌లో. ఇంగ బండ బూతులున్నాయి. కానీ ఆ ఇన్‌స్టాగ్రామ్ చూసుకుంటుంటాడు గదా! పలానా హీరో ఫ్యాన్స్ నాకెందుకు ఇంత రాంగా చేస్తున్నారు? అసలు నువ్వు అసలు నీ పేరే మాకు సమంగా తెలీదు. నువ్వు డైరెక్టర్ మూర్తి అని కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలదు. నువ్వు తీసిన బొక్క సినిమాలే ఎన్నుంటాయి? మహా అంటే ఓ 10 ఉన్నాయి. ఆ 10ల నువ్వు హిట్‌లో వచ్చేసి ఓ 2, 3 కూడా లేవు నీకు చెప్పనీకి పెద్ద పెద్దవనేది. అట్లా ఒక 'నాని' గారిది ఇట్లా కొంచెంమంది తీసినావు కొంచెం చిన్న చిన్నయి. ఇప్పుడు ఈ 'ప్రభాస్' అన్న నీకు ఎట్లిచ్చినాడో, ఆయనకి ఎట్లా కాలు పట్టుకొని ఒప్పించినావో కూడా తెలకుంది. నువ్వు లాస్ట్ సినిమా ఏం పెద్ద పొడిచింది లేదు. ఇది 'గోపిచంద్' తీసినాడు సినిమా. 'గోపిచంద్' గారితోని ఆ సినిమా పేరు ఏదో ఉంది. అట్లా ఇప్పుడు మన 'ప్రభాస్' అన్న ఒప్పించుకొని, 'దయ్యం' స్టోరీని ఒప్పించుకొని చేసినాడు. అట్లా ఒప్పించుకున్నప్పుడే నువ్వు సక్సెస్ అయినావు. దాని ద్వారా నువ్వు ఇంగా ఏదన్నా కొంచెం మంచిగా చెప్తావు అంటే, వానేమో దాంట్లో పట్టుకొని స్టేజ్ మీద నాకిట్లా ఇట్లాంటి విజిల్స్ ఎయడాలు, ఇది కాలర్ ఎత్తడాలు, మనకిట్లాంటివి సరిపోవు ఆ కటౌట్‌కి. అంటే చీప్ ఇట్లా తీసి పడేసినట్టు మాట్లాడాడనమాట. చిన్న హీరోని అంటేనే నిన్నింగ హల్చల్ లేపుతారు. అట్లాంటిది అంత పెద్ద హీరోని పట్టుకొని నువ్వు అట్లా అంటే నువ్వేమైపోతావు అనేది కూడా తెలకుంది. ప్రజెంట్‌గా మొన్ననే చూసిర్రు కదా నాయన వాడేమో ఒక ఎమ్మెల్యే ఇంటికాడ పోయి జస్ట్ ఆయన సోషల్ మీడియాలో ఏం ఎన్టీఆర్ అన్న ఇట్లా ఏం కాకముందుకే ఒక ఫ్యాన్స్ కట్టెయ్యి మొత్తం ఆ ఊరినే అనంతపురం ఊరినే షేక్ ఆడిచ్చినారు ఫ్యాన్స్. దగ్గుబాటి ప్రసాద్ అనే పెద్ద మనిషి బుద్ధి తెచ్చుకొని చేసిన తప్పును ఒప్పుకొని అనంతపురం నడిబొడ్డున క్షమాపణ చెప్పాలని, అలా చెప్పని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశ ఆయన ఇచ్చేస్తూ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్తూ, అలా చేయని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా ఉన్న యావత్ నందమూరి అభిమానులందరూ కూడా ఎన్టీ రామారావు గారి విగ్రహాల దగ్గర నిరసన కార్యక్రమము ఇవన్నీ రాస్తారోకోలు కూడా చేస్తాం రాబోయే రోజుల్లో. అప్పటికీ చెప్పకపోతే మాత్రం దేశవ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ అభిమానులందరికీ చలో అనంతపురం అనే పిలుపు ఇవ్వబోతున్నాం. వేలాదిగా ఈ దీంట్లో నందమూరి ఎన్టీ రామారావు గారి అభిమానులందరూ పాల్గొని నీ ఇంటిని ముట్టడిస్తాం, నీ ఇంటి ముందర ధర్నా చేస్తాం. నువ్వు సారీ చెప్పేంత వరకు నువ్వు బహిరంగంగా అనంతపురం నాటి పొద్దున అభిమానులందరి సమక్షంలో సారీ చెప్పి నీ తప్పు ఒప్పుకునేంత వరకు మేము ఇంట్లో ఎటువంటి నువ్వెంత జస్ట్ ఆఫ్టర్ ఆల్ ఇట్లా డైరెక్ట్‌గా నువ్వు ఇట్లా మాట్లాడితే వాడేమో నేను కామెంట్‌లు చేసుకోవడం ఏంది, ఇంగా నీకు దండే చేస్తున్నాడు ఇంగా రియాక్ట్ కాకుంటే అనేది నా పాయింట్ అనమాట. సో, ఆయన ఇంగ ఎట్లా అన్నాడు, ఏ ఉద్దేశంతో అన్నాడో గూడా ఇప్పుడు మహా అంటే ఇప్పుడు కవర్ చేయనీకే ఇప్పుడు 1,00,000 ఉంటాయి. కవర్ చేసేటివి ఏదో ఒకటి కవర్ చేస్తారు. ఇప్పుడు మొన్న సపోజ్ వచ్చేసి ఇప్పుడు తిరుపతి గురించి జ్యోతి అక్క వచ్చేసి ఇట్లా ప్రసాదం గురించి మాట్లాడింది గదా! అడుక్కున్నాడు గైస్ ఇట్లా రిచెస్ట్ బిచ్చగాళ్ళమని. దాని తర్వాత అక్క వచ్చేసి సారీ అనుకుంటే ఇంకొక వీడియో తీసింది. మేము ఆ ఉద్దేశంతో అనలేదు. రిచ్ బిచ్చగాళ్ళం అంటే మేము గూడా ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ద్వారా మాకొచ్చింది గాబట్టే నేను ఇట్లా అంటున్నాను. అట్లా అని కవరింగ్ చేసినట్టు మాట్లాడతారు. కానీ తప్పు జరిగిందని ఆమె గూడా ఒప్పుకేది. అట్లా నువ్వు గూడా ఏదన్నా చెప్తావు నాయనా అనుకుంటే ఆ మ్యానరిజం ఎన్టీఆర్ సార్ అన్నట్టు కాదు అనేది నీ ద్వారా నుంచి వీడియో ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. కానీ నువ్వు అసలు కామెంట్‌లో వాడేమో దండిగొస్తున్నాయి అన్నకి అని నువ్వు డైలీ ఒక కామెంట్ చూసి పండుకుంటట్టున్నావు. నా జీవితంలో ఎన్ని కామెంట్‌లు చూసాను నేను కల్లో గూడా అనుకోలే అని ఇట్లా అనుకుంటుంటావేమో నువ్వు. కానీ మాకొచ్చేసి ఆ క్లిప్ కావాలని నీ నుంచి. మీ ఎన్టీఆర్ సార్‌ని ఇట్లా అనలేను ఇట్లా అని. ఒకవేళ నువ్వు తీసిన ఇప్పుడు ఈ సినిమాతోని 'రాజసాబు'
దాంట్లో ఎలా ఉన్నా కూడా ఇప్పుడు నువ్వు బొక్కలో డైరెక్షన్ ఎట్లున్నా కూడా నీ డైరెక్షన్ మన ప్రభాస్ అన్న దాన్ని ఇంకో లెవెల్ తీసుకొస్తాడు. నువ్వు స్టోరీ లేకుండా ఏం లేకుండా అది కొంచెం ఫ్లాప్ కింద యావరేజ్ కింద ఇచ్చినావు అనుకో, ఇప్పుడు మా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాకుండా కూడా ఇక్కడ నుంచి కూడా వస్తారు నీకు ప్రభాస్ అన్న ఫ్యాన్స్. నువ్వు తీసినదే ఈ బొక్కలో సినిమాల ద్వారా మన అన్న నీకు ఛాన్సెస్, నువ్వు తీసింది ఏందిరా నాయన అని తిడతారు వాళ్ళకి అన్నగా నిన్ను. మళ్ళీ దీనికి నువ్వు మళ్ళీ మ్యాట్రిజం ఎన్టీఆర్ అన్నది పట్టుకొని నువ్వు అట్లా ఇట్లా అని ట్రోల్ చేసినావు. ఈ సినిమాకి ఇచ్చిన ఈ సినిమాకి అంటారు లాస్ట్కి. అట్లా నువ్వు ఏదన్నా మాకు కొంచెం ఏదన్నా చెప్పి క్లిప్ చెప్పేసుకోవాలి, ఇట్లా ఏమన్నా చెప్తావని ఎక్స్పెక్ట్ చేస్తుంటే లే, అసలు పట్టించుకుంటలేవు నువ్వు. నానేమో అవతార్ తీసినావు, డైరెక్టర్ ఉంటాడు, ఆ రేంజ్లో ఫీల్ అయిపోతున్నావు నువ్వు సినిమాలు. దన్న ఫట్టు అని చెప్పి నీకు ఇప్పుడు నీకు ఈ రాజసాబ్ తప్ప నీకు ఏ సినిమాలు లేవు వెనికిలా గట్టిగా మాట్లాడుకుంటే. అట్లా మాకి మటుకు ఇట్లా ఏదో ఒకటి క్లిప్ ఇవ్వాలి నీ నుంచి. సో నువ్వు ఇంకా ఎంతకాలం ఇట్లా అనుకుంటావు అని నాకు వీడియో చేయాలనిపిస్తుంది అనమాట. నీ మొన్న ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఇట్లా ఉన్నాయి ఇన్ని కామెంట్లు వచ్చినా అయినా ఏం రియాక్ట్ కాకున్నాడు. అసలు ఒక స్టోరీ పెట్టిన కూడా టైం లేదా నీకు ఇంకా అనేది. నువ్వు సినిమా అయిపోయింది కదా, రాజసాబ్ ఖాళీ ఉంటావు కదా, ఆ ఖాళీ ఉన్నప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఇట్లా నువ్వు కామెంట్లు చూస్తూనే ఉంటావేమో, ఇన్ని వచ్చినాయి అన్ని వచ్చినాయి అని. నీకు పెరుగుతూనే ఉన్నాయి కానీ తగ్గుతలేవు కదా. అట్లా నీ నుంచి మాకు ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేసినావు కానీ నువ్వు మాకు ఏ సమాధానం చెప్తలేవు. అట్లా తిక్క వేసిపోతుంది. ఇంకా నీ బండ బుడ్డలు కూడా తిరుగుతారు కొంతమంది ట్రోల్స్లో. అట్లా నువ్వు మారాలి వాళ్ళ కొంచెము చూద్దాము. మన పెద్ద పెద్ద ఎమ్మెల్యేలే మనమ్మ సార్లు చెప్పుకుంటూ ఇట్లా చేసినారు, నువ్వెంత అనేది మా పాయింట్. సో గైస్ మీరేమంటారు, ఈయన ఎట్లా మళ్ళీ ఈయన వస్తాడా లేదా అనేది కొంచెం చెప్పండి. ఈయన ఈ మైండ్ ఉందో లేదని కూడా తెలియకుందనమాట. అసలు ఏ రెస్పాన్స్ చేయకుంటే మనుషులకి. ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ మేము తిట్టడం కాదు, భయంకరమైన తిడుతున్నారు. అది అందరూ తెలిసినది. ఆన్లైన్లో తిడుతున్నారు, ఆఫ్లైన్లో వాడేమో ఓడిపోతున్నారు, అట్లా తిడుతున్నారు, గుణాలు లేకుండా తిడుతున్నారు. ఒక స్టార్ని పట్టుకొని స్టేజ్ మీద వాడేమో అట్లా అంటారు. ఆ మ్యాటరిజం ఎవడు వచ్చేసి క్లియర్గా తెలిసిపోతుంది. ప్రతి ఒక్క సినిమాకి టెంపర్ కానుంచి కాలర్ లేపుతున్నాడు. ఆ కాలర్ మేనరిజాన్ని నువ్వు ఇట్లా తీసి పడేసి మాట్లాడితే అది ఎవరికి వస్తుందో అనేది కూడా తెలియదు అనేది. చిన్న పిల్లలు కూడా చెప్తారు కాలర్ అయితే ఎవడుతురా ఆయన అంటే ఎన్టీఆర్ అన్న కాలర్ లేపుతాడు అని. అట్లా నువ్వు ఎట్లా మళ్ళీ నువ్వు అసలు ఏ ద్వారా తోడనే కూడా మనకు తెలియకుంది. సో చూద్దాం ఇది ఎంతవరకు పోతుందో, నువ్వు ఎప్పుడు బయటకు వస్తావు. మళ్ళీ ఈ సినిమా దుబ్బినాకనే ఒకవేళ బయటకు వస్తావు అనేది కూడా తెలియదు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నది కొంతమందికి ప్రభాస్ అని అంటున్నాడు. ప్రభాస్ అన్నకి దీనికి సంబంధం లేదు. ఒక డైరెక్టర్ ఒక హీరోని గెలిపితే ఆ హీరో ఫ్యాన్స్ మొత్తం ఒక డైరెక్టర్ మీద పడుతున్నాడు అంతే. అట్లా ఇప్పుడు ఒక సినిమాని గబ్బు లేపాలని కాదు. దాని ద్వారా వచ్చేది మొత్తం నష్టం వచ్చేది వాళ్ళకే, మనకేం రాదు దీని ద్వారా. ఎంతసేపు ఉన్న కూడా ఆయన నుంచి ఏమన్నా సారీ కోరుకోవాలని ఇట్లా కోరుకుంటారు తప్ప ఈ సినిమా ఎట్లా కావాలా అట్లా కావాలని ఏం లేదు గైస్. మీరు ఏమి ఇట్లా దీని గురించి మాట్లాడుకోండి. అసలు ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమానే సినిమా పక్కన పెడితే ఈయన గురించి మాట్లాడుతున్నారు అంతే. సో అంతే గైస్, నేను మాట్లాడింది కరెక్ట్ అయితే కామెంట్లో చెప్పండి అంతే. కానీ వీడియో మటుకు మొత్తం చూసినారు కదా, ఒక లైక్ కొట్టండి. ఎందుకంటే మీరు కొట్టిన లైక్ ద్వారా ఇంకొక నలుగురు పోతుంది. నువ్వు ఒక లైక్ కొడితే ఒక 10 మంది పోతుంది. అట్లా ఖచ్చితంగా లైక్ కొట్టండి. మీరు ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి గైస్ అంతే. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నా ఆవేదనను అర్థం చేసుకోండి.